వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. ఇవాళ మనకు హిందీలో బర్స్తే బాధల్లోని 3వ భాగాన్ని ప్రారంభించడానికి యాసిన్ సార్ సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులందరికీ ఒక చిన్న మనవి ఏమంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నోట్స్లో రాసుకొని అర్థం చేసుకోగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ గారి నెంబర్కు మీరు షేర్ చేయగలరు. సార్ నెంబరు మీకు చివరిలో షేర్ చేయబడుతుంది. ధన్యవాదాలు. మనం ఈరోజు బరసతే బాదల్ అనే పాఠానికి సంబంధించిన భాషాకి బాత్ను చూద్దాం. ఆల్రెడీ మనం బరసతే బాదలకు సంబంధించి 4 వీడియోస్ చెప్పుకున్నాం, 4 క్లాసులు చెప్పుకున్నాం. 3 క్లాసులు పాఠానికి సంబంధించి, మరి ఒక క్లాసు ఈ పాఠంలోని గ్రామటికల్ వర్డ్స్కు సంబంధించి, వ్యాకరణీయ పదాలకు సంబంధించి చెప్పుకున్నాం. మరి ఈ పీరియడ్ ఈ వీడియోలో మనము మన టెక్స్ట్ బుక్ లో బరస్తే బాదల్ అనే పాఠానికి సంబంధించిన భాషాకి బాత్ అంటే గ్రామర్ గురించి ఏం డిస్కస్ చేశారో ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. సరే, మనం లేట్ చేయకుండా ఇక స్లైడ్స్ కు వెళ్ళిపోదాం. సరే, భాషాకి బాత్ లో మనకు మొట్టమొదటగా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఆ లో ఏమి ఇచ్చారంటే कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. మనకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 4 లో ఉంటుంది ఇది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ 3 పదాలు ఇచ్చాడు. ఒకటో దాంట్లో తరు, గగన్, ఘన్ 3 పదాలు ఇచ్చాడు. 3 పదాలు ఇచ్చేసి వాడు బ్రాకెట్లో ఏమి ఇచ్చాడంటే, టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడంటే प्रत्येक शब्द का वाक्य प्रयोग करते हुए पर्याय शब्द लिखिए అన్నాడు. పర్యాయ శబ్ద అంటే అర్థం ఏమి? పర్యాయ శబ్దం అంటే అర్థం ఏంటంటే తరు అనే పదం ఉంది కదా, ఆ పదానికి సరి సమానమైన అర్థం వచ్చే వేరే పదాలు. అర్థమైందే కదా? అలా సమాన అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటామంటే పర్యాయ పదాలు అంటారు. వీటికి ఏం చేయాలి? మనము పర్యాయ పదాలను రాస్తూ ఆ పదముతో ఒక వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే తయారు చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏం పదం ఇచ్చాడు? తరు అని ఇచ్చాడు నన్ను. తరు అంటే అర్థం ఏమి? చెట్టు. అంటే ఈ చెట్టుకు సంబంధించి మనం హిందీలో ఇంకా ఏదైనా పదాలు వాడతామా అంటే పేడ్ అని కూడా వాడతాము, వృక్ష అని వాడతాము, పాదప్ అని కూడా వాడతాం. అవునండి. ఇలా అంటే ఇవి సమాన అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటామంటే పర్యాయ పదాలు అంటాం. ఓకేనా? जो शब्द समान अर्थ को समान अर्थ बताते हैं उसे हम पर्याय शब्द कहते हैं. ఓకేనా? తరుకి పర్యాయ పదాలు ఏమి? పేడ, వృక్ష, పాదం. సరే, ఈ తరుకి సంబంధించి ఒక పదాన్ని, ఈ తరు అనే పదానికి సంబంధించి మనం ఒక వాక్యాన్ని తయారు చేయాలి. మనం ఏం చెప్పచ్చు? తరువుకి ఛాయ ఠండి హోతీ హై అంటే ఏమి? చెట్ల నీడ, చెట్టు నుంచి లభించే నీడ చల్లగా ఉంటుంది అని. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ చూడండి, గగన్. గగన్ అనే పదానికి పర్యాయ పదాలు ఇక్కడ మనం జస్ట్ 3 ఇచ్చాము. ఇంకా చాలా తెలుసు. ఆకాష్, నభ్, ఆస్మాన్ అని ఇచ్చాము. మీరు అంబర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఆ పర్యాయ పదం అంటే సరి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదము అని. ఓకేనా? ఈ గగన్ కు సంబంధించిన గగన్ ను ఉపయోగిస్తూ ఒక వాక్యం ఏం రాయొచ్చు మనము? పక్షి మే గగన్ ఘూమతి, పక్షి గగన్ మే ఘూమతి అంటే పక్షి ఆకాశంలో తిరుగుతుంది, ఎగురుతుంది అని. అంటే మనం అదే వాక్యం రాయాల్సిన అవసరం లేదు. గగన్ని ఉపయోగించి మీ ఇష్టం ఏమన్నా రాయొచ్చు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము ఈ వాక్యాన్ని ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా? ఘన్. ఘన్ అంటే అర్థం ఏమి? మేఘము. ఓకేనా? మేఘానికి హిందీలో ఇంకా ఏం పర్యాయ పదాలు వాడతారంటే మేఘ్, బాదల్ అని కూడా వాడతారు. ఇక్కడ మనము ఘన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఒక వాక్యం చెప్పండి అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఘన్ కాలే రంగమే హోతే హై అంటే మేఘాలు నల్లటి రంగులో ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇక్కడ రెండోది ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 3 పదాలు ఇచ్చాడు అన్న. సావన్, సపనా, సూరజ్. ఏమిచ్చాడు? సావన్, సపనా, సూరజ్. ఈ 3 పదాలు ఇచ్చేసి ఏం చెప్పాడు? ఇక్కడ ఏకేక్ శబ్దక తత్సమ్ రూప్ లిఖియే అంటే ఒక్కొక్క ప్రతి పదానికి ఏం రాయాలంటే మనము తత్సమ్ రూప్. తత్సమ్ రూప్ అంటే మనకు తెలుసు కదా, ఏ పదం అయితే డైరెక్ట్ గా సంస్కృతం నుండి తీసుకుంటారు అటువంటి పదాలను ఏమంటామంటే తత్సమ్ రూప్ అంటాము. సరే, ఇక్కడ 3 పదాలు ఇచ్చాడు. ఫస్ట్ పదం ఏమి? సావన్ అని ఇచ్చాడు. ఈ సావన్ అనే పదానికి తత్సమ్ రూప్ ఏమి?
శ్రావణ్. ఓకేనా, తత్సమ రూపం ఏమన్నా శ్రావణ్. ఇంకో పదం ఇచ్చాడు సపన. సపన అనే పదానికి తత్సమ రూపం ఏది? స్వప్న. ఓకేనా. మూడో పదం ఇచ్చాడు సూరజ్ అని ఇచ్చాడు. సూరజ్ అనే పదానికి తత్సమ రూపం ఏమి? సూర్య. ఓకేనా, అర్థమైందా? వీటిని మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. నోట్ చేసుకుంటే ఇక మీకు డైరెక్ట్గా ఇదే నోట్స్గా కూడా పనికొస్తుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ స్లైడ్ని మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ఏమి ఇచ్చాడంటే एक एक शब्द का तद्भव रूप लिखिए. ఏమన్నాడు? एक एक शब्द का तद्भव रूप लिखिए అంటే పదాలు ఇచ్చాడు అక్కడ. అంటే ఇక్కడ అంతకుముందు తద్భవ రూపం ఇచ్చి తత్సమ రూపం రాయమన్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తాడు? ఇప్పుడు ఏమి ఇస్తాడంటే తత్సమ రూపం ఇచ్చి తద్భవ రూపం రాయమంటున్నాడు. 3 పదాలు ఇచ్చాడు, తత్సమ పదాలు. ఏంటంటే గణ ఒక పదం ఇచ్చాడు, వారి అని ఇంకో పదం ఇచ్చాడు, చంద్ర అని ఇంకో పదం ఇచ్చాడు. ఈ పదాలకు ఏం రాయాలట? మనము తద్భవ రూపం రాయాలట. గణ అనే పదం తత్సమ రూపము, దానికి తద్భవ రూపం ఏమి? సమూహ. ఓకేనా. తర్వాత వారి అనేది తత్సమ రూపము, వాటి తద్భవ రూపం ఏమి? పాని. ఓకేనా. చంద్ర అనే పదము తత్సం, దానికి తద్భవం ఏది? చాంద్. ఓకేనా. సరే, ఇక నెక్స్ట్ ఏమిస్తున్నాడు? చంచం, తృణ తృణ్, ఫిర్ ఫిర్ అని 3 పదాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? చంచం, తృణ తృణ్, ఫిర్ ఫిర్ అనే పదాలు ఇచ్చేసి పునరుక్తి శబ్దంసే వాక్య ప్రయోగ్ కీజియే. అంటే ఈ పునరుక్తి శబ్దం, పునరుక్తి శబ్దాన్ని వేటని అంటామంటే ఒకే పదము మారుమారుకి వస్తే, అంటే ఒక పదము పక్కన పక్కనే వస్తే వాటిని ఏమంటామంటే పునరుక్త శబ్దం, అంటే రిపీటెడ్ వర్డ్స్. పునరుక్త శబ్దం అంటే అర్థం ఏందన్నా రిపీటెడ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, చం చం ఒకే పదమే మళ్ళీ వచ్చింది చూడండి, తృణ తృణ్ ఒకే పదమే మళ్ళీ వచ్చింది, ఫిర్ ఫిర్ అదే పదమే మళ్ళీ వచ్చింది. అవునా లేదా? ఇలా అదే పదం మళ్ళీ రావడాన్ని ఏమంటామంటే పునరుక్త శబ్దం అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ పునరుక్త శబ్దం ఉపయోగిస్తూ మనం ఒక వాక్యాన్ని రాయాలి అంటున్నాడు. ఇక్కడ చం చం అనే పదాన్ని ఉపయోగించి మనం ఏం చెప్పచ్చు అంటే తారే చం చం చమక్తే అంటే నక్షత్రాలు మిలమిలమని మెరుస్తాయి. తృణ తృణ్, తృణ తృణ్ అంటే గడ్డిపోచలు అనేసి. వర్షాసే తృణ తృణకు శక్తి మిల్తీ హై అంటే వర్షం వల్ల ప్రతి గడ్డిపోచకు శక్తి లభిస్తుంది. ఫిర్ ఫిర్, ఫిర్ ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ, ఫిర్ ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ. భారత్ కో ఫిర్ ఫిర్ ఒలింపిక్స్ మే జీతే రహనా చాహియే, జీతే రహనా అంటే భారతదేశము మళ్ళీ మళ్ళీ ఒలింపిక్ ఆటలలో గెలవాలి అని మనం ఏమని రాసుకోవచ్చు. భారత్ కో ఫిర్ ఫిర్ వరల్డ్ కప్ జీతనా చాహియే. అవునా లేదా? ఈ విధంగా మన ఇష్టం. ఇది సొంత వాక్యం అనమాట. అంటే ఇక్కడ ఉండే వాక్యం అనే కాదు, జస్ట్ మీకు ఇక్కడ ఒక వాక్యంతోనే కదా నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి ఒక వాక్యాన్ని వాడాం. సో ఇక్కడ మీకు మనసుకు నచ్చిన వాక్యాన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా. సరే, ఇక నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్ ఏమి ఇచ్చాడు? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్హే సమజియే ఔర్ సూచనాకి అనుసార్ కీజియే అన్నాడు. ఇన్హే అంటే ఈ కింద ఇచ్చాడు కదా, వీటిని ఫస్ట్ మీరు చదవండి, చదివి అర్థం చేసుకోండి. అర్థం చేసుకునేసి సూచనాకి అనుసార్ ఇక్కడ ఓ బ్రాకెట్లో సూచన ఇచ్చాడు, అంటే వాటిని ఏం చేయాలనేసి ఆ సూచనకు అనుగుణంగా మీరు చేయండి అంటున్నాడు. ఫస్ట్లో మనకు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? ధారా ఓం పర్ ధారాయే ఝరతి ధరతి పర్ అన్నాడు. ఏమి? ధారా ఓం పర్ ధారాయే ఝరతి ధరతి పర్ అనేసి అన్నాడు అనమాట. ఇక్కడ అంతర్ స్పష్ట కీజీ అన్నాడు. అంతర్ స్పష్టకి అంటే ఏమి? ఆ ధారా ఓంకి ఈ ధారాయకి ఏమి తేడా అనేది మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ చెప్పాలంట. యహా ధారా శబ్ద కే సాత్ పర్ నామక్ కారక్ జుడా హై. ఇక్కడ ధారా అనే పదంతో ఏమి కనబడుతుంది మనకు? పర్ అనే ఒక విభక్తి యాడ్ అయింది. ధారా శబ్ద కా బహువచన రూప్ ధారాయే హై. ధారా అనే పదానికి బహువచన రూపం ఏమి? ధారాయే. ఓకేనా. అక్కడ ధారా అని ఉంది చూడండి. ధారా అంటే అకారాంత పుంలింగ పదం. ఓకేనా. ఇలా అకారాంత పదానికి బహువచన రూపంలో ఏమొస్తుందంటే ఏ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూడండి. ఇంద్రధనుషుకే ఝూలేమే ఝూలే మిల సబ్బజన్ అంతర్ స్పష్ట కీజే. ఇక్కడ 2 పదాల కింద అండర్లైన్ చేశాడు. ఒకటి ఝూలే, ఇంకోటి ఝూలే. కనబడుతుంది కదా, ఒకటేమో ఝూలే, ఇంకోటేమో ఝూలే. చూడండి, హిందీలో
జస్ట్ అనునాసికం పెడితేనే ఎంత అర్థం మారిపోతుందో. ఫస్ట్ ఝూలే, యహా ఝూలే, ఫస్ట్ ఝూలే అనే పదం ఉంది కదా, అది ఏంటంటే సంజ్ఞ. సంజ్ఞ అంటే ఏమి? నామవాచకం. అంటే ఇంద్రధనుషుకే ఝూలేమే ఝూలే అంటే ఇంద్రధనస్సు అనే ఊయలలో ఊగుదాం, మిలే సబ్జన్ అంటే అందరూ కలిసి అనేసి అర్థమవుతుందా నాన్న? ఇంద్రధనస్సు అనే ఊయలలో ఊగుదాం అంతా కలిసి అనేసి. ఇక్కడ మొదటి ఝూలే అంటే అర్థం ఏమి? ఊయల అని అర్థం వస్తుంది. ఊయల అంటే నామవాచకం, అవునా? తర్వాత ఇంకో ఝూలే ఉంది చూడండి. ఝూలే అంటే అర్థం ఏమి? ఊగుదాం అనేది. ఊగుదాం అనేది ఏంది? క్రియ. కాబట్టి ఇక్కడ చెప్పాం మొదటి ఝూలా, మొదట వచ్చిన పదం ఝూలే అనేది సంజ్ఞ, రెండవసారి వచ్చిన ఝూలే అనేది క్రియ అనేసి ఇక్కడ ఆ డిఫరెన్స్ మనం ఏం చేసామంటే స్పష్టం చేసాం, తెలిపాం. తర్వాత చూడండి, బాదల్ బరసతే హై. మూడోది ఏమిస్తున్నాడు? బాదల్ బరసతే హై రేఖాంకిత శబ్ద కా పద పరిచయ దీజియే. అంటే మేము బాదల్ బరసతే హై అని ఏం చేసి ఆ వాక్యం ఇచ్చి ఏం చేశాడు? బాదల్ అనే పదం కింద అండర్లైన్ చేశాడు. సరే, ఈ బాదల్ అనే పదం కింద అండర్లైన్ చేసి ఈ పదం ఏంది అని అడుగుతున్నాడు. ఈ పదం ఏందా? అర్థం కాలే కదా. అంటే గ్రామటికల్ గా మనం చూస్తే, యా కళ్ళతో చూస్తే, గ్రామర్ అనే కళ్ళతో చూస్తే ఈ బాదల్ అనే పదం ఏంది అని ఇచ్చాడు అనమాట. ఈ బాదల్ అనే పదం ఏంది? ఇక్కడ ఈ బాదల్ అనే పదం నామవాచకం. అంటే మేఘాలు వర్షిస్తాయి, మేఘాలు వర్షిస్తాయి. మేఘాలు అనేది ఏంది అసలు? ఈ పదం యొక్క పరిచయం అంటే ఈ పదం ఎటువంటి పదం అని అడిగాడు. ఇక్కడ మనం ఏం రాస్తాడు? ఏం రాజ్యం మనము? ఈ బాదల్ అనేది ఒక నామవాచకము అని రాశాము. యహా బాదల్ సంజ్ఞా హై అని. తర్వాత ఇక్కడ ఒక పదం ఇచ్చాడు చూడండి, మన్కో భానేవాలా. మన్కో భానేవాలా అంటే అర్థం ఏమి? మనస్సుకు హత్తుకునేది, మనస్సుకు హత్తుకునేది. ఈ పదానికి మనం ఏం చేయాలంట? ఏక్ శబ్దమే లిఖో అన్నాడు. అంటే ఈ మొత్తం దాదాపు ఎన్ని పదాలు ఇచ్చాడు ఇక్కడ? 1 2 3 4 అంటే ఒక విభక్తితో పాటు 3 పదాలు ఇచ్చాడు. ఈ మొత్తాన్ని కలిపి ఒక పదంలో మనం రాయాలంట. ఏం రాయచ్చు మనము? మనోభావన్. ఇదే మనకి ఏమంటే ఎగ్జామ్స్ లో ఇస్తున్నాడు, కొత్తగా వచ్చిన ప్యాటర్న్ ప్రకారంగా ఇవన్నీ ఇస్తున్నాడు అనమాట. తర్వాత సమాసం ఇచ్చాడు చూడండి, పేడ్ పౌధే పశుపక్షి. అంతకుముందే మనం చెప్పుకున్నాము ఏమి? 2 నామవాచకాలు అయితే మధ్యలో ఔరు పెట్టేసి ఏమైతుంది? అది ద్వంద్వ సమాసం అవుతుంది. చూడండి ఇక్కడ మధ్యలో ఐఫన్ పెట్టాడు అనమాట. పేడ్ పౌధే 2 నామవాచకాలే, పశు పక్షి 2 నామవాచకాలే, అవునా లేదా? ఇలా వరుసగా 2 నామవాచకాలు వచ్చి మధ్యలో ఐఫన్ పెట్టింటే అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. అదే ఇక్కడ రాశాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. नेक्स्ट स्लाइड ఏమి ఇచ్చారంటే రేఖాంకిత శబ్ద पर ध्यान दीजिए और इस तरह के वाक्य बनाइए. అంటే ఏమి? ఆ రేఖాంకిత శబ్ద అంటే ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు, కొన్ని వాక్యాలు ఇచ్చి కొన్ని పదాల కింద ఏం చేశాడు? గీత గీసాడు అనమాట, అవునా లేదా? ఆ గీత గీసిన పదాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? ఇలాంటిదే మనం ఇంకో వాక్యం చేయాలన్నమాట. బరస్తే బాధలు అచ్చే లగుతే హై అంటే ఇక్కడ బరస్తే అనే పదాన్ని బేస్ చేసుకొని మనము వేరే వాక్యం రాస్తే సరిపోయా. బరస్తే బాధలు లోగోं के मन में मन को खुशी देते हैं అని రాయొచ్చు. झरती धाराएं सुंदर लगती हैं అంటే झरती धाराएं शरीर को पुलकित करते हैं. ఓకేనా? गिरती बूंदें छमछम करती हैं. మనం ఏం రాయొచ్చు? गिरती बूंदों से मौसम ठंडा होता है. बहता पानी शुद्ध होता है. ఇక్కడ బహతా పానీ సాఫ్ और స్వచ్ఛ रहता అంటే ఏమి? ఇక్కడ పదం ఒక వాక్యం ఇస్తాడు అన్న, ఒక వాక్యంలో ఒక పదాన్ని అండర్లైన్ చేస్తాడు. మనం అదే పదాన్ని ఉపయోగిస్తూ మనం వేరొక వాక్యం రాయాలి. ఇక్కడ చూడండి ఏమన్నాడు? బరస్తే బాధలు వచ్చే లగుతాయి అంటే వర్షించే మేఘాలు బాగా అనిపిస్తాయి. మనం ఏం రాసాము? అదే పదాన్ని యూజ్ చేసి బరస్తే బాధలు లోగోं के मन को खुशी देते हैं వర్షించే మేఘాలు ప్రజల మనస్సుకు ఆనందాన్ని ఇస్తాయి. झरती धाराएं सुंदर लगती है అన్నాడు అంటే రాలుతున్న వర్షపు ధారలు అందంగా కనబడతాయి అనేసి. మేమేం చెప్పాము? झरती धाराएं शरीर को पुलकित करते हैं అంటే రాలుతున్న వర్షపు ధారలు అంటే వర్షిస్తున్న వర్షపు ధారలు శరీరాన్ని పులికింపజేస్తాయి. మూడో వాక్యం ఏమి ఇచ్చాడు? గిర్తి బూందే ఛంఛం గిర్తి హై అంటే మీ ఆకాశం నుంచి రాలుతున్న బిందువులు ఛంఛం అని పడుతాయి అనేసి. మనం ఏం చేసాము? గిరితి బూందోं से मौसम ठंडा होता है అంటే వర్షపు బిందువులు పడితే వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది అనేసి రాశాము. బహతా పానీ శుద్ధ హోతా హై అని అతను ఇచ్చాడు అంటే ప్రవహిస్తున్న నీరు పరిశుభ్రంగా ఉంటుంది అనేసి. మనం ఏం చేసాము? అదే పదాన్ని బహతా అనే పదాన్ని వాడుతూ బహతా పానీ సాఫ్ और స్వచ్ఛ रहता है అంటే ప్రవహిస్తున్న నీరు పరిశుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది అన్నాడు.
అతను ఇంకోటి ఇచ్చాడు లాస్ట్లో, అంటే 3 పదాలు ఇచ్చాడు. 3 పదాలను ఉపయోగిస్తూ అర్థం ఏ విధంగా అర్థం మారకుండా ఒకే వాక్యంలో రాయాలి. ఇక్కడ చూడండి, బడతా హువా పౌదా, ఖిల్తే హుయే ఫూల్, ఫైల్తీ హుయి సుగంధ్ ఆది అచ్చే లగతే. అంటే పెరుగుతున్న మొక్క, వికసిస్తున్న పూలు, వ్యాపిస్తున్న సువాసన అన్ని మనకు బాగా అనిపిస్తాయి అన్నాడు. అంటే ఇదే పదాలు వాడుతూ మనం ఇంకో వాక్యాన్ని రాయాలి. మనం ఏం రాసాము, బడతా హువా స్థర్, ఖిల్తే హుయే ఆశాయే, ఫైల్తా హువా నామ్ ఆది అచ్చే లగతే. అంటే పెరుగుతున్న స్థాయి, వికసిస్తున్న ఆశలు, వ్యాపిస్తున్న పేరు మొదలుగానే మాకు బాగా అనిపిస్తాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈ స్లైడ్ గురించి సార్ ఫాస్ట్గా చెప్పేశాడు అనేసి. మనకు ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఒక స్లైడ్ గురించి మనము 5 నిమిషాలే చెప్పాలన్నమాట. 5 నిమిషాలు దాటిపోతే మళ్ళీ మనకు వేరే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. కాబట్టి మనము దాదాపు ఒక స్లైడ్ గురించి 5 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకేనా? సరే, నెక్స్ట్ స్లైడ్ని మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, ఇక్కడ కవితాకి పంక్తియోం పర్ ధ్యాన్ దీజియే और अलंकार समझिए. అంటే ఇక్కడ కవితలోని కొన్ని వాక్యాలు ఇచ్చాడు. అతను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ వాక్యాలను మీరు గమనించండి. వాక్యాలను గమనించి ఆ అలంకారం ఏదేదో ఇచ్చాడు, ఆ అలంకారం గురించి మీరు అర్థం చేసుకుని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఝం 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 మేఘ బరసతే హై సావన్ కే, ఛం 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 గిరతి బూందే తరువం సే ఛనకే. అతను ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఇచ్చేసి కింద చెబుతున్నాడు ఏమనేసి, अलंकार शब्द का अर्थ है आभूषण. అంటే అలంకార్, మనం అలంకారాలు అంటాం కదా, అలంకార్ అంటే అర్థం ఆభూషణ్. ఆభూషణ్ అంటే ఆభరణము అని. ఆభూషణ్ అంటే ఆభరణము. అలంకారం అంటే అర్థం ఆభరణము అని. ఆభరణము అంటే ఒక వ్యక్తి ఆభరణాన్ని వేసుకుంటే అందంగా కనబడతాడా లేదా? అదేవిధంగా మనము ఒక కవితను అలంకారయుక్తంగా రాస్తే, అలంకారాలతో కూడి రాస్తే అది మనకు అందంగా కనబడుతుంది అనేసి. కిసి బాత్ కో సాధారణ ఢంగ్ సే నా कहकर చమత్కార్ వ సౌందర్యపూర్వ ఢంగ్ సే कहना ही अलंकार. అంటే ఏదైనా ఒక విషయాన్ని మామూలుగా చెప్పకుండా అందంగా చమత్కారంగా చెప్పడాన్ని ఏమంటామంటే అలంకారము అంటారు. అంటే అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పిక్చర్లో ఒక పాట విన్నాం. ఏందది? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగిన నింగే చినుకయ్యింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే తాకిన్నేలా చిలుకలు వాలే చెట్టయ్యింది, ఆ చిలుక నువ్వే కావాలి అనేసి ఏదో పాట ఉందన్నమాట. ఇక్కడ చూడండి, లాస్ట్లో అన్నిటికీ ది 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 దీని వాడుకుంటూ వెళ్ళాడు. అంతే అనుప్రాసం. అంటే దీనివల్ల ఏమైందంటే ఆ పాట యొక్క అందం అనేది పెరిగిందనమాట. అదేవిధంగా ఈ పదాల అమరిక వల్ల అంటే మామూలుగా జస్ట్ సావన్ కే మేఘ బరస్తే అంటే ఏం పెద్దగా అందంగా కనిపిస్తుంది అంటే శ్రావణ మాసపు మేఘాలు వర్షిస్తాయి అనేసి. ఇక్కడ ఏమన్నాడు, ఝం 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 మేఘ బరస్తే హై సావన్ కే అన్నాడు. అంటే ఝం 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 అని శ్రావణ మాసపు మేఘాలు వర్షిస్తాయి అన్నాడు. చూడండి, ఈ పదాల కూర్పుతో ఏమైంది, దీని యొక్క అందం అనేది పెరిగిందనమాట. అంటే ఒక మాటను మామూలుగా చెప్పకుండా అందంగా, చమత్కారపూర్వకంగా, ప్రభావవంతంగా చెప్పడాన్ని ఏమంటామంటే అలంకారము అంటారు. ఇస్ కవిత మే అనుప్రాస అలంకార కా సుందర ప్రయోగ్ కియా హై. వీటిలో ఏం చేశాడంటే ఏ ప్రాస అలంకారము వాడాడంటే అనుప్రాస అలంకారాన్ని వాడాడనమాట. జబ్ వాక్య మే కోయి అక్షర్ యా శబ్ద బార్ बार प्रयोग होता है तो वहां वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. इस प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है. అంటే ఈ అనుప్రాస అలంకారం అంటే ఇక్కడ డిస్కస్ చేశాడనమాట. ఏదైనా ఒక అక్షరం కానీ లేదా పదం కానీ మాటికి ప్రయోగించడం. ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని ఏం చేస్తాడంటే అతను మాటికి ప్రయోగిస్తారనమాట. అలా మాటికి ప్రయోగించడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క అందం అనేది ఏమవుతుందంటే పెరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక అక్షరము లేదా ఒక పదము మాటికి ప్రయోగిస్తూ ఆ కావ్యం యొక్క అందాన్ని పెంచే అలంకారాన్ని ఏమంటామంటే అనుప్రాస అలంకారం అనేసి అంటామన్నమాట. ఇక్కడ చూడండి, చార చంద్రకి చంచల కిరణోసే ఖేల్ రహీ థీ జలథలమే. ఇక్కడ చూడండి, చా 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 అనే అక్షరాలు చాలా సార్లు వచ్చాయి, అవునా? ఇక్కడ లా లా అనే అక్షరాలు కూడా చాలా సార్లు వచ్చాయి. అంటే ఒక అక్షరాన్ని లేదా ఒక పదాన్ని బేస్ చేసుకుని అదే అక్షరాన్ని లేదా అదే పదాన్ని మాటికి వాడడాన్ని
అంటే ఎక్కువ సార్లు వాడడం వల్ల దాని యొక్క అందం పెరిగిపోతుంది, అవునా లేదా? అలాంటి అలంకారాన్ని ఏమంటామంటే అనుప్రాస అలంకారం అనేసి అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ స్లైడ్కి సంబంధించిన టైం కూడా అయిపోతుంది. కాబట్టి ఈ వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కింద రాయండి. నెక్స్ట్ మీకు క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. రేపటి భాగంలో బర్త్డే బాధలకు సంబంధించినటువంటి ప్రశ్న మరియు జవాబులను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విద్యార్థులారా ఖచ్చితంగా రేపటి భాగాన్ని మిస్ కాకుండా చూసుకొని నోట్స్ క్లియర్గా రాసుకొని ఈ పాఠాన్ని జాగ్రత్తగా నేర్చుకోగలరని ఆశిస్తున్నాం. మరొకసారి ఎస్వైహెచ్ గురు ఛానల్ వారికి మరియు యాసిన్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. స్టే హోమ్, స్టే సేఫ్.